తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక నిన్న 6 అడుగుల బుల్లెట్ ఒక బుల్లెట్ వదిలేను. చాలా హరీష్ రావు గారు చాలా బాధతో ఎమోషనల్గా ఒక పదం చెప్పిండు. నిరాశ మిగిలింది, నిరుద్యోగుల ఆశలు అడి ఆశలు, కేబినెట్ భేటీ నిరాశలో నెట్టేసింది. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ఉండాలి. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మెగా డిఎస్సీ నిర్వహించాలి. ప్రభుత్వానికి 7 డిమాండ్లతో హరీష్ రావు లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 7 డిమాండ్లకు సంబంధించి రాసినా కూడా ఇక్కడ హరీష్ రావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అండదండగా ఉన్నాడో ఇప్పుడు నిరుద్యోగులకు కూడా అదే స్థాయిలో ఉన్నాడు. నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, ప్రభుత్వం చేసిన పనిని, ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది, ప్రభుత్వం సంబంధించిన వాగ్దానాలు, హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు, తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది, తెలంగాణ నిరుద్యోగులను ఎందుకు హేళన చేస్తుంది, తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కనీసం నిరుద్యోగుల పాలిట ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదే, నిరుద్యోగుల పాలిట ఈ రాష్ట్ర మంత్రులు స్పందించరేం, నిరుద్యోగుల పాలిట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చలనం లేకుండా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి. హరీష్ రావు తెలంగాణ ఉద్యమకారులకు అండదండగా, తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నారు, పార్టీకి అండగా ఉన్నాడు. దాంతోపాటు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు ఇచ్చిన ఏదైతే తీర్పును గౌరవించిండు, విపక్షంలో ఉన్నాడు, మళ్ళీ ప్రజల కోసం కొట్లాట చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాను, ఇంకా నిరాశ మిగిల్చిందని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా దున్నపోతు వాన మీద పడ్డట్టుగా వ్యవహరిస్తున్నాను. కనీసం స్పందిస్తలేదండి. ఎంత దారుణమైన విషయం ఇది.